ఒక ఉపదేశము ద్వారా ప్రభువు మనల్ని రక్షించాడు. ఆమేన్. ఒక సంఘము ద్వారా, ఒక ఉపదేశం, ఒక సేవకుని ఉపదేశం ద్వారా మనము రక్షించబడ్డాం. ఈ లోకములో భిన్నమైన బోధలు సమాజంలోకి వస్తున్నాయి. అవి మనుషులను, వ్యక్తులను తప్పుదోవ పట్టించడానికి. ఇప్పుడు పౌలు గారే చెప్తాడు, నేను చెప్పిన సువార్త కాక పరలోకములో నుండి దేవదూత వచ్చి సువార్త చెప్పిన ఏమన్నాడు, మీరు నమ్మొద్దని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈరోజు మీరు పసిపిల్లలై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోయినట్లుగా మీరు ఉండొద్దురా బాబు. అదేమిటంటే కల్పింపబడిన ఉపదేశం. మనుషులు కల్పించే ఉపదేశాలు సమాజములో మనిషిని తప్పు దోవలోనికి పట్టిస్తున్నాయి. అవునండి, ఒకడు అంటాడు యేసు నామములోనే బాప్తిసం అంటాడు, ఇంకొక వ్యక్తి అంటాడు అబ్బే అలాగ కాదు జెండా కింద బాప్తిసం అంటాడు, ఇంకొకడు అంటాడు నీళ్ళలో ముంచుడు బాప్తిసం కరెక్ట్ అంటాడు. ఈ విధంగా ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములోనే మనం తీసుకోవాలి అని అంటాడు. అయితే నేను అనేది ఏమిటంటే, నేను విమర్శించట్లేదు, దేనిని విమర్శించను, కానీ నువ్వు ఏ ఉపదేశము ద్వారా దేవుడు నిన్ను రక్షించాడో, ఏ ఉపదేశము ద్వారా నువ్వు విశ్వాసములోనికి వచ్చావో, ఆ ఉపదేశములో నువ్వు అంచెము వరకు కట్టబడి ఉండాలి. ఆమేన్. ఆ ఉపదేశములోనే నువ్వు ఉండాలి, ఆ ఉపదేశములోనే నువ్వు ఎదగాలి. హల్లెలూయా. కానీ ఏం చేస్తుందంటే దుర్బోధలు ఎక్కువ బయలుదేరినాయండి. ఓ మాట చెప్తాను వినండి, ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తున్నాయి దుర్బోధలు, మోసం చేయబడుతున్నాయి కదండి. నిజం చెప్తున్నాను వినండి. చాలామందిని ఈ బోధలు ఏం చేస్తానంటే మనిషిని ఆధ్యాత్మిక జీవితంలో నుంచి వెళ్ళే వారిని కల్పింపబడిన ఉపదేశానికి, అందుకే పౌలు చెప్తాడు కల్పింపబడిన ఉపదేశానికి ఇటు అటు మీరేం చేయకూడదు, కొట్టుకుపోకూడదు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక. ఒరే బాబు వస్తాయి, కానీ ఆ ఉపదేశానికి మీరు అటు ఇటు ఏం అవ్వకూడదు. చెప్పండి. మొన్న ఈ మధ్యన మన విశ్వాసని ఒక వ్యక్తి పట్టుకున్నాడు, యేసువా మెస్సయ్య పెట్టుకొని వాడిని వాయించేస్తూ ఉంటే ఈడు ఇని 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 ఇంకెడికి పిన్ తన్నేసింది, దేశ రక్తం ఇచ్చాయి. ఏయ్ మా పాస్టర్ గారు ఉన్నారు, నాకు ఆయన బోధిస్తున్నాడు, ఆయన బోధించిన విషయాల ద్వారా నేను ఎదుగుతున్నాను, ఆయన నాకు ఎలా ఉండాలో ఏంటో చెప్తున్నాడు ఆయన. ఒరే బాబు, ఇంక నీ బోధ నాకు అవసరం లేదు, ఒకవేళ నువ్వు ఏదైనా అవసరం ఉంటే మా అయ్యగారికి ఫోన్ చేయి, ఆయనకి చెప్పు, ఆయన నీకు చెప్తాడన్న. దేవునికి స్తోత్రం. దెబ్బతాడు వదిలేసాడు. హల్లెలూయా. గాడు మనకు చెప్పడగా, మనం చెప్తే ఇనే రకం కాదు, యేసు రక్తమే చేయి. అలాగే ఒక ఆయన బెట్టింగ్ కాసి, అదే పందెం కాసి ఒకవేళ నువ్వు నిరూపిస్తే నేను వదిలేస్తానన్న ఒక ఆయన జీవితం ఈ రోజున ఎలాగైంది నాకు జాలేస్తుంది ఆయన చూసి. ఆ పరిచర్య అలాగే ఉంది, ఆయనకి ఎదుగు లేదు బొదుగు లేదు ఆయనకి. నాకు చాలా ఆయనకి ఎంత వాక్యం తెలుసంటే చెప్పనా, ఆయన ద్వారా నేను వాక్యం నేర్చుకున్నాను, ఆయన ద్వారా సేవలో నేను బలపరచబడ్డాను. సేవకు రావడానికి గల కారణం కూడా అదే. కానీ ఆయన ఇలాగే ఉపదేశం, కల్పింపబడిన ఉపదేశానికి ఆయన అట్రాక్ట్ అయ్యి ఈ రోజున ఆయన జీవితం ఏమైందంటే, నేను అనుకుంటున్నాను నేను చూసినప్పుడు ఎలాగున్నాడు ఇప్పటికీ కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా జాలేసింది. కానీ మనం ఏం చేయగలం? కానీ మనం అలా లేవుగా. నేను ఎందుకు అతిశయానికి ఈ మాట చెప్పట్లేదు, తప్పు దోవను పట్టించే ఉపదేశాలు ఈ లోకంలోకి వస్తున్నాయి. ఏమంటే మన విశ్వాసాన్ని చెరిపేయి, మన ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేది, మన ఆత్మీయతను ఏం చేస్తాయి, రాంగ్ ట్రాక్లో నడిపించేయి. ఆమేన్. నేను అంటాను సావనైనా సావాలి, కానీ ఉపదేశము మార్పుకు మనం అలా సాలిడ్గా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నేను అంటాను లోకంలో డబ్బు శాశ్వతం కాదు, ఈ లోకంలో బంగారం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు.
మనం ఏ ఉపదేశములో ఉన్నామో ఆ ఉపదేశములో ఉన్నవారే ఆ ఉపదేశములోనే కట్టబడి ఆ ఉపదేశంలోనే కొనసాగాలి. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. నేనంటాను, మన ఉన్నత భవిష్యత్తు దేవుడు చూస్తాడు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. ఏమంటే దేవుడు ఏమీ లేని నీ సేవకుణ్ణి ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో పెట్టడానికి దేవుడు నా స్టేటస్ను చూసి దేవుడు ఈ స్థాయి ఇవ్వలేదు, నాకున్న స్థితిగతులను చూసి దేవుడు ఇవ్వలేదు. నేను ఏ ఉపదేశానికి కట్టబడ్డానో ఆ ఉపదేశములో కొనసాగుచున్నాను గనకనే ఈ రోజున దేవుడు ఈ స్థాయి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈ ఆశీర్వాదం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎంతటి వాడిని ప్రభు అంటే దావీదు అన్నాడు కదండి. గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? రాజు చేశాడు. తన జీవితంలో ఒకే ఒక్కసారి తప్పిపోయాడు. కానీ ఆ తప్పు సరిచేయబడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తన జీవితంలో దేవుని ఉపదేశమును అతడు జవదాటాడా? అయ్యా, నీ ఉపదేశములు నిర్దోషమైనవి, దాన్ని నేనేం చేస్తున్నాను? అనుసరించుచున్నాను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేనంటాను, ఇక్కడ మనుషులు మాయోపాయాలు వంచనతో ఎన్నో బంపర్ ఆఫర్ ఇస్తారు. యేసుప్రభు వారే చెప్పారు, వాళ్ళు అంత్యక్రీస్తు అనేవాడు నాకులాగా అద్భుతాలు చేస్తానన్నాడు. నాకులాగా ఏం చేస్తాడు? సూచక క్రియలు చేస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఒరే బాబు, వాళ్ళని మీరు నమ్మొద్దని చెప్పాడా లేదండి? వాడు నాకులాగా స్వస్థత కార్యాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొడతాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, నేనే క్రీస్తునని అంటాడు, అయినా మీరేం చేయొద్దు అన్నాడు. ఆయన నమ్మొద్దని చెప్పాడు కదా. చెప్పాడా లేదా? బాబు మీరు నమ్మకండి, వాడికి నేనే క్రీస్తుని అంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు వాడు. నేను ఒక మాట చెప్పనా, సైతాను కూడా వాక్యం చెప్తా తెలుసా? ఆడికి తెలిసిన వాక్యం ఇంకెవడికి తెలియదు. ఎందుకంటే యేసు ప్రభుని అన్నాడు కదా, ఏయ్ నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని అంటే ఆడు వాక్యం తెలిసి కాబట్టి హెచ్చరిక యేసు ప్రభు కూడా అక్కడ వాక్యం ఉపయోగించాడు కదండి. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట వలన, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడని యేసు ప్రభు చెప్పాడు. సైతాను 3 సందర్భాల్లో ఏవో కొటేషన్ వదిలింది. యేసు బాబుగా కొటేషన్ వదిలింది. మనం ఎవరో మనకేదా? దేవునికి స్తోత్రం. చెప్తూ ఉండదు అప్పుడప్పుడు, వాక్యంలో ఎలా చేయాలా, వాక్యంలో ఉందా అది? చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఉన్నాయి ఒకటి చేయం కానీ లేని ఎత్తుక్కుంటాం. సైతాన్ని ఆడి పని ఏంటి? ఎత్తుక్కోవడమేగా. ఆడేంటంటే మనల్ని ఏదోలాగా మాయోపాయము చేత వంచనతో తప్పు మార్గములకు లాగడానికి వాడు కుయుక్తి అంతాడు. సాతానుగాడి పని ఏంటండి? కుయుక్తి. ఎందుకంటే పౌలు చెప్తాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏం చేసిందండి? మోసం చేసింది అన్నాడు. ఆడంత కుయుక్తోడు ఎవడు ఉండడు యేసు రక్తం వేచి. ఆడంత కుళ్ళుబోతోడు మరొకడు ఎవడో ఉండడు యేసు రక్తం వేచి. ఎవడో సాతానుగాడు యేసు రక్తం వేచి. నువ్వు ఎదుగుతాడు వార్చలేడు, నువ్వు ఫలించడం వాడు వార్చలేడు, నువ్వు మంచిగా ఉండడం వాడు వార్చలేడు, ఆత్మీయంగా వాక్యంలో ఎదగడం వాడు ఏం చేయలేడండి? వార్చలేడు. గనక వాడు ఏదో రకంగా నేను లాగాలనేది ఆడు ప్లాను. హలో, కల్పింపబడే ఉపదేశాలు ఈ లోకంలో ఎన్నో వస్తాయి. అయితే చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఆ ఉపదేశానికి మనము ఇటు అటు మనం ఏం చేయకూడదు, కొట్టుకుపోయే వారంగా ఉండకుండా మనం ఎలాగుండాలంటే ఆరోదిగా ఆ వాక్యాన్ని మనం అర్థము చేసుకునేవారుగా ఉండాలి. ఆమేన్. చూడండి, ఆరోదిగా ప్రియులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి 12వ వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 12వ వచనం. కాలాన్ని బట్టి మీరు చూస్తే మీరు అసలు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. అంటే అర్థం ఏంటి? అర్థము చేసుకున్నట్టులో భక్తి విషయములో ఒరే బాబు మీరు ఎలాగున్నారా అంటే అసలు మీరు బోధకులుగా ఉండాలి. మీరు ఎలాగుండాలి? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాగుండాలి? వాక్యాన్ని చెప్పేవారుగా మీరు ఉండాలి. ఒరే బాబు మీరు చెప్పించుకునేవారుగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు అర్థం చేసుకోవటం, భక్తి విషయంలో తక్కువగా ఉండటం, అంటే ఇంక ఎదగలేదు వీళ్ళు.
పౌలు గారు ఏమంటున్నారు అంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాగుండాలి? బోధకులుగా ఉండాలి. కానీ దేవోక్తులలో మొదట మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఏం తాగుతున్నారా? పాలే తాగుతున్నారు. ఏం తాగుతున్నారు? తేలిపేకాయ రక్తమే జై. సంఘంలో పిల్లకాయ శాస్త్రాలు కూడా పోవట్లేదండి. ఇలా వయసును చూస్తే, ఇలా సీనియారిటీ చూస్తే 20 సంవత్సరాలైంది ప్రభువు నమ్ముకుని, కానీ వీళ్ళలో ఏమి లేదయ్యా అంటే రక్త పిల్లకాయ చేష్టలు. దేవునికి స్తోత్రం. హలో, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఎలాగున్నారా అని అంటే, ఇంకా మీరు ఎలాగున్నారంటే చూడండి, అక్కడే అంటున్నాడు, దేవోక్తులలో మొదట మూలపాఠం అంటే మొదట్లోనే ఉన్నారు, ఇంకా మొదటి మెట్టులోనే ఉన్నారు. కాబట్టి మీకు పాలే అవసరం, కానీ మీకు బలమైన ఆహారం అవును కదా మరి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ కెపాసిటీని బట్టి వాక్యం చెప్తాను. డెప్త్కి వెళ్ళను. దేవునికి స్తోత్రం. డెప్త్కి వెళ్తే కలిగి ఏమవుతుంది? ఎదగలేళ్ళకి అర్థం అవుతుందా? చెప్పండి. అందుచేత మీకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తేనే మీకు అర్థమవుతుంది. అంతే కదా. ఒకడు వచ్చి చెప్తూ ఉంటాడు, నేను చెప్తేనే దిక్కుమాలోడు చేత కొండ ముచ్చుకు చూసినట్టు చూస్తారు కొంతమంది. రక్తం వేజే అసలు రానుడు వస్తే ఏం చెప్తే, నేను చెప్తేనే మీకు అర్థం కానట్టుగా చూస్తే కొంతమంది వాళ్ళకి ఎలా చూస్తారండి? ఇలాగా కొంతమంది ఫేసులు చూస్తే నాకు అనిపిస్తుంది, ఓహో వీళ్ళకి అర్థం కావట్లేదని నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. మనసులో ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా తొందరగా ముగించేస్తే బాగుండు ప్రభా, ఇది చెప్పింది ఏదో అర్థం కావట్లేదు నాయన, రక్తం వేజే. హల్లెలూయా. అంతే కదా మరి. దైవ ఉపదేశంలో బాబు మీరు ఇది కాలాన్ని బట్టి మీరు బోధకులుగా ఉండవలసిన మీరు ఎలా ఉన్నారా అంటే, ఇంకా మొదటి స్థాయిలో విన్న వాక్యాలే మరలా బోధింపవలసి వస్తుందని పౌలు చెప్తున్నాడు. ఏమా ఫస్ట్ చెప్పినవే మీకు మరలా అంటే అర్థం ఏంటి? వీడు 5వ తరగతి వచ్చినా కూడా ఇంక వీడికి ఏబిసిడి రాలేదు, మళ్ళీ ఏం చేయాలి వీడికి? ఏమండే అంతే కదా మరి. ఇప్పుడు పౌలు చెప్పింది అదే, కాలాన్ని బట్టి ఊరే బాబు మీరు బోధకులు అవ్వాలి, మళ్ళీ మీకు ఏబిసిడీలు చెప్పాలి, ప్రార్థన ఇలాగే చెయ్యాలి, ఇలా చేయాలి. అంశ ప్రార్థన ఇస్తే ఆది కాడి నుంచి ప్రకటన దాకా ప్రార్థన చేయకూడదు, సమయానుకూలం ప్రార్థన చేయాలి. పెళ్లి కోసం చేయమంటే పెళ్లి కోసం ప్రార్థన చేయాలా, రోగు కొరకు ప్రార్థన చేయమంటే చెప్పండి అమ్మా. ఒకడు ప్రార్థన చేశాడు, దేవునికి స్తోత్రం, ప్రభువా ఈ హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ ముట్టండి స్వస్థపరచండి అన్నాడు. అక్కడ తాగలేదు, ఈ పట్టణంలో ఉన్న హాస్పిటల్ అన్నీ అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి రష్యా వెళ్ళాడు, రష్యా నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అండమాన్ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అన్ని దేశాలు అన్ని రోగాలకి వెళ్ళాడు. ఈ లోపల ఈ రోగి చచ్చి ఊరుకున్నాడు. రక్తం వేచి, సార్ ఎప్పుడు చచ్చిపోయాడు సార్ అంటే, అప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావులే అంటే ప్రార్థనలో ఏం చేయాలా మరి? కొంతమంది ప్రార్థన అలాగుంటుంది. ఆమేన్ అంటే ఆపేయమని అర్థం. అలా ఇంక నువ్వు సెలరైపోవటం కాదు, నేను ఆమేన్ అన్నానంటే నువ్వేం చేయాలా? ఆగిపోవాలని అర్థం. దేవునికి స్తోత్రం. కొన్ని ఇంటర్ కోడ్లు ఉంటాయి, ఆమేన్ 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 అని నేను ఎప్పుడైనా 3 సార్లు అన్నానంటే ఒరే నువ్వు ఆపేయమని అర్థం. ఒకసారి అంటే కాదు సుమా, 3 సార్లు అంటే, ఒకేసారి 3 సార్లు అన్నానంటే దానికి ఏంటి? ఒరే నువ్వు ఆపి అని అర్థం. కొంతమందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదండి. మందిరములో ఎలా ప్రార్థన చేస్తామో, వ్యక్తిగతంగా నువ్వు ఎలా ప్రార్థన చేసుకున్నావు, బయట ఒక ఆవిడ అలాగే ప్రార్థన చేస్తుంది. వెంటనే మైక్ కట్టించేసాను. దేవుని స్తోత్రం. కారణం ఏమిటంటే, మనం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు, ఏమండి బహిరంగంగా చేసుకునే ప్రార్థన వేరు, నువ్వు సంఘంగా చేసే ప్రార్థన వేరు. మనం నేర్చుకోవాలి. మనం ఎదిగిన స్థాయిలో ఉన్నాము అంటే, బాబు మీరు కాలాన్ని బట్టి చూస్తే బాబు మీరు బోధించవలసిన వారుగా ఉన్నా, మీరు ఇంకా మళ్ళీ మీకు మొట్టమొదటి పాఠాలే మీకు ఏం చేయవలసి వస్తుంది? నేను బోధించవలసి వస్తుందని పౌలు గారి యొక్క ఆక్రందన, ఆవేదన. ఒక్కొక్కసారి నేను వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. కారణం ఏంటంటే, అమాయికి పేజీలు వేసుకుని ఏం చేసినా మనం ఎదిగిన స్థితిలో చాలా భారంతో ఈ వాక్యం చెప్తున్నాను. మనం అర్థం చేసుకోవటం, భక్తి విషయంలో మనం తక్కువగా ఉండడం కాదు, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు.
ఇక్కడ కూడి ఉన్నవారు కానీ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు, మీరు మందిరానికి వెళ్ళొచ్చు. సంఘంలో ఎన్నో కార్యాలు చేయొచ్చు. నాన్న, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, సంఘములు ఎంత పరిచర్య చేసినా, నువ్వు ఆత్మీయంగా వాక్యాన్ని అర్థము చేసుకుని నువ్వు ఎదిగే స్థాయిలో ఉన్నావా లేవా అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే బాబు, మీరు ఎదగండి. ఇంకా మీకు మొట్టమొదటి ఉపదేశమే మళ్ళీ ఆది కాండములోనే ఉండడం కాదు. ఒరే బాబు, మీరు ఎదగాలి, ఎదిగిన వారిగా ఉండాలి. వాక్యము చెప్పవలసిన స్థాయిలో ఉంటే అబ్బే నేను చెప్పనండి. ఇంకా కొంతమంది వాక్యం మాట దేవుడు సాక్యమే ఎలా చెప్పాలో తెలియదు. దేవునికి స్తోత్రం. ఉన్న టైం అంతా సాక్యానికి అలా చూస్తే నన్ను అమాయకంగా ఏమనాలో అర్థం కాదు. హెచ్చరక్తివే చేయి. సాక్యంలో కంటెంట్ ఉండాలని నువ్వేం ప్రార్థన చేసావు, దేవుడు ఏమన్నాడో, దేవుడు చేసిన కార్యం ఏంటి, నువ్వు పొందుకున్న మేలేంటో చెప్పాలి. బస్సు ఎక్కానండి, మా అక్క వచ్చిందండి, అలా పట్టుకోకపోయిందండి, ఈ మాటలని ఎందుకంటే హెచ్చరక్తివే చేయి. అన్నీ ఈ సండే స్కూల్ మాటల వ్యవహారాలు ఇవన్నీ. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం ఇవ్వమని చెప్తాడు నాకు వెనకాల ఇచ్చి ఆగిపోతుంది హెచ్చరక్తివే చేయి. అసలు ఇవ్వనని చెప్పాను. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమన్నా సండే స్కూల్ స్టూడెంట్లే హెచ్చరక్తివే చేయి. రక్షించబడి ఏళ్ళ తరబడి అయినా కట్టే కొట్టే తెచ్చే కంటెంట్ ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, వీళ్ళు లేని విషయాలని చెప్పి అసలు విషయం వదిలేస్తున్నాను. సాక్ష్యం ఏంటండి? కన్న వాటిని, విన్న వాటిని అవి చెప్పాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు, నీ జీవితంలో ఏం పొందుకున్నావో అది నువ్వు ఏం ఇవ్వాలి, అది సాక్ష్యం. అంతే తప్పక నువ్వు బస్సు ఎక్కింది ఎవడికి కావాలి, ఎవడో పట్టుకుంటే నీకెందుకు కావాలి హెచ్చరక్త విజయ్? ఆ పనికిమాలి సోదంతా ఎందుకు హెచ్చరక్త విజయ్? దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడో ఆ మేలును సాక్ష్య రూపకంగా తెలియాలి. అంటే సాక్ష్యం ఎలా చెప్పాలో కూడా తెలియని స్థితిలో సండే స్కూల్ స్టూడెంట్లాగా ఉంటున్నారు చాలామంది. నేను అంటాను, ఒరే బాబు, మీరు ఎదగవలసిన స్థాయిలో ఉండవలసిన మీరు, బోధించవలసిన స్థాయిలో ఉండవలసిన మీరు, ఇంకా మీరు ఎలాగ ఉన్నారంటే, ఏ స్థాయిలో ఉన్నారంటే, ఇంకా మీరు మొట్టమొదటివే మీకు బోధించవలసి వస్తుంది. కాబట్టి మీకు పాలే కరెక్ట్, బలమైన ఆహారం కాదు అని చెప్పేశాడు. ఇంకా మార్తమ్మ గురించి చెప్తేనే మీకు అర్థమవుతుంది, మరియమ్మ గురించి చెప్తేనే అర్థమవుతుంది, యేసుబాబుని గురించి చెప్తేనే ఇంక అర్థమవుతుంది. ఇంకా డెప్త్కి వెళ్తే మనకేం అర్థం అవుతుంది. ఇంకేం చేపు పొట్టు చెక్కయ్య, చెట్టెక్కాడు, పొట్టోడు ఇంక ఇదే మనకు అర్థమైపోయింది. అంతే తప్ప ఇంకా డెప్త్కి వెళ్తే, ఉపదేశంలో డెప్త్కి వెళితే మనకి అర్థం కాదు. ఏదో అర్థమైనట్టు నటిస్తాం కాబట్టి ఏదో 45 నిమిషాలు చెప్పేస్తాడు. అంటే ఆమెనంటే ఆమెనంటే స్తోత్రం అంటే స్తోత్రం అంటావు. వీడితో చెప్పిన అవుతుంటే చెప్పవునవుతుంటే అడిగిన ప్రశ్న కూడా మాట్లాడరండి. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటే మౌనమే సమాధానం అనుకుంటారు. అది పెళ్ళిలో కానీ దేవుని వాక్యంలో కాదు. అడిగిన దానికి నేనంటాను, నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి. వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా, ఎదిగే స్థాయిలో మనం ఉన్నామా లేదా, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో మనం ఎక్కామా లేదా అనేది మనలను మనము ఆత్మీయంగా జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, చేతులెత్తి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఎదిగిన వారంగా ఉండాలి. భక్తి విషయంలో తక్కువగా ఉండదు. నేను కోరుకునేది ఏంటంటే, భక్తి విషయంలో నువ్వు తక్కువగా ఉండకూడదు. అర్థం చేసుకోవాలి మనం. ఈ రోజున ఆధ్యాత్మికంగా దేవుడు బాధపడరా అంటే బాధపడతాడు. నువ్వు ఎన్నాలైనా నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదు, వాక్యం ఎలా చదవాలో నీకు తెలియదు. ఇన్ని ఏళ్ళైనా సరే దశమ భాగం అంటే ఏంటో తీయలేని పలు ఎన్నిసార్లు చెప్పనివ్వండి. ఇంకా తీయలేని వారు చాలామంది ఉన్నారు. తెలుసు ఎలా తీయాలని తెలిసినా కూడా మనం చెయ్యం. నేనంటాను, మన జీవితాలు బాగుపడాలి. ఆ విషయంలో నేనున్నాను సేవకునిగా. ఒకసారి ఒక శైవజనుడు యొక్క ఉపదేశం ద్వారా పట్టబడిన తర్వాత ఆ 10 కాస్త 20 అయింది, 20 కాస్త 30కి ఆగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా నేను ఇన్ని పనులు ఎన్ని చేయగలుగుతున్నానంటే దానికి గల కారణం ఏంటి? ఆ విషయంలో నేను యథార్థంగా నమ్మకంగా ఉన్నాను కాబట్టి. నేను అంటాను, దేవుడు ఆధ్యాత్మికంగా దేవుడు ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికి గల కారణం ఏంటంటే అదే కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరిదిగా ఏడవదిగా నేనంటాను, మనకి లోతైన జ్ఞానం లేకపోవటాన్ని బట్టి మాత్రమే. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. మరియు పాలు త్రాగువాడు నీతి వాక్య విషయంలో ఏమి లేదండి. చెప్పండి, అనుభవం లేని వాడుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యములో లోతైన జ్ఞానము లేకపోవడం. అందుకే 14 వచనంలో అంటాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీలులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞాన ఇంద్రములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును అన్నాడు. అమ్మ వినండి, నీతి వాక్యం విషయంలో ఏమీ లేదండి, అనుభవం లేదు. అంటే నేనేమంటానంటే లోతైన అనుభవ జ్ఞానము లేకపోవటాన్ని బట్టి మాత్రమే. లోతైన అనుభవ జ్ఞానం అలాగుంటే సేవకుని మీద తిరుగుబాటు చేయం, సేవకురాల మీద తిరుగుబాటు చేయం. సేవకుడు ఏం చెప్తాడో, వాక్యం ఏమి చెప్తుందో ఆ విధంగా మనం చేస్తాం. వాక్యానికి ఎంతమంది లోబడేవారు ఉన్నారు? వాక్యానికి మనం నిజంగా నీకు అనుభవ జ్ఞానం ఉంటే, లోతైన అనుభవం ఉంటే, వాక్యపు లోతులోనికి మనం వెళితే, హలో వినండి, వాక్యపు లోతులోనికి నువ్వు వెళ్ళగలిగితే, చివరిది ఏడవది నేనంటాను, లోతైన జ్ఞానము, లోతైన అనుభవం. ఎంత ఉపదేశాలు మనకు ఉపదేశించబడుతున్నాయి. ఏమని చెప్పిన ఉపదేశము చెప్పబడకుండా కొత్త ఉపదేశాలు ప్రభు మనకిస్తున్నాడు కదా. మరి ఆ ఉపదేశములో మనం ఎంతవరకు దానిని అనుభవంలోనికి మనం వెళ్తున్నాం? నిజం చెప్పాలి, వాక్యపు అనుభవంలో ఉంటే పిల్లకాయ చేష్టలుండవు మనకి. చేసే ఈ ఏంటి పోకిరీ శాస్త్రాలు ఉండవు. వాక్య భయం మనలో ఉన్నప్పుడు, బాబోయ్ వాక్య ప్రకారంగా చేయకపోతే, అయ్యో వాక్య ప్రకారంగా జీవించకపోతే, అయ్యో బాబోయ్ అనే వాక్య భయం మనల్ని ఏం చేస్తుందంటే మనలను సరి అయిన మార్గములో పెడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్య భయం ఉన్నప్పుడు మన సరి పెట్టదండి. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు ఉన్న వాక్యం, లోపల ఉన్న వాక్యం నేనేం చేస్తుంది? నిన్ను ఆపుతుంది. అర్థమవుతుందా? ఈ అనుభవాన్ని ఏంటంటే, వాక్య అనుభవం ఎవరైతే పొందుకోగలరో వారే. మీరు పాలు తాగే ప్రతి వాడు ఇంకా నీతి వాక్య విషయంలో ఎలా ఉన్నాడా అంటే అనుభవం లేని వాడుగా ఉన్నాడు. అంటే లోతైన జ్ఞానము లేకపోవటం, వాక్యము మీద అవగాహన లేకపోవటం. ఏమండి, కొంచెము కూడా మనకి అవగాహన లేకపోవటం. ఎవరో ఒక ఆవిడ ఎక్కడి నుంచో కొత్తపేట వచ్చిన ఆవిడికి ఇవి కొనాలనే ప్రేరణ రావడం ఏంటంటే వాక్య అనుభవం. నిజంగా చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తాను, ఇది నీడ్ అవసరం అని వాళ్ళకి తెలిసింది. ఆమేన్. అసలు వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు. వాళ్ళు వచ్చి కుర్చీలో అసలు వాళ్ళ కింద గురించి ఏం తెలుస్తుంది? కింద కూర్చున్నాం, మనకే కొద్దిగా సేమ్ కొట్టలేదు, వేచి రక్తం వేచే కుర్చీలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? అలా వచ్చి అలా వెళ్ళిపోతారుగా. నా పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, వాక్యపు లోతుకు వెళ్ళిన వారికి ఇది అవసరము, ఈ నీడ్ అవసరం, ఇది కావాలి. పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? కింద కూర్చుంటున్నారు. ఇవి దీన్ని తీసుకొచ్చి ఇవ్వాలనే ప్రేరణ, దేవునికి ఇవ్వాలనే మనసు వాక్య అనుభవంలోనికి వెళ్ళినోళ్ళకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకెంతసేపు దేవుడు ఏమి ఇచ్చాడో లేదని ఇంక దేవుడినే పంపు నింపనే వ్యవహారం తప్ప, మన వాక్య అనుభవంలోనికి మనం ఏమి ఇచ్చాం, ఏం చేసాం అంటే, నేను ఎగ్జాంపుల్ని చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పను, దేవునికి స్తోత్రం, పేర్లు చెప్పొద్దన్నారు. ఆమేన్. వాక్య అనుభవం కలిగిన వాళ్ళకి వెంటనే రియాక్ట్ అయ్యే విధానం, స్పందించే విధానం. నేను మొన్న మంగళవారం ఈ సెట్టింగ్లో ఆ రోజంతా ఈవినింగ్ ఇంచుమించు 5:30 అయింది. లేటుగా నేను వెళ్ళాను. నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఒక సహోదరి, అయ్యగారు మీరు పేరు చెప్పొద్దు, నేను 10,000 ఇస్తాను. దేవునికి స్తోత్రం. దేని కొరకు అంటే ఈ సౌండ్ దాని కొరకు. ఆమేన్. హల్లెలూయా. అదేంటంటే స్పందన. నేను అనేది వాక్య అనుభవంలోనికి మనం చేయాలి.
దేవునికి మనం ఏం చేస్తే దేవుడు మనం చేస్తాడు. అది ఎవరంటే వాక్యములో అనుభవం కలిగిన వారికి కలిగేది. అది ఇంకెంచేపును చూడండి, శీతాకాలం టాటర్ తోస్తే డుడ్డు 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 అన్ని నత్తమాటలు ఇంకా తోత్తా ఉండాలి. హెచ్చ రక్తం వేజేయి, అది పిల్లకాయ చేస్తాలంటారు. రేసి రక్తం వేజేయి. ఆ వాక్యంలో అనుభవం లేని అత్తమాటలు చెప్పక్కలేదు, ఒకే ఒక మాట చాలు. ఆమేన్. ఒక్క మాట చాలు. దేవునికి స్తోత్రం. పాడతావు కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు. ఎంత ఎదిగిన వాక్యపు అనుభవం లేకపోవటం, ఆత్మీయంగా పసిపిల్లల వలె ఉండొద్దు. లోతైన జ్ఞానం, వాక్యపు అనుభవంలోనికి మనము నడిపించబడాలి. ఉపదేశ క్రమములోనికి మనం నడిపించబడాలి. ఆత్మీయ జీవితంలోనికి మనము నడిపించబడాలి. పరిశుద్ధ జీవితంలోనికి మనం నడిపించాలి. నీతి మార్గములోనికి మనం నడిపించబడాలి. వాక్యపు అనుభవంలోనికి మనం ఏం చేయాలో తెలుసా? నడిచే అనుభవం మనకు కావాలి. వద్దామా? ఇంకా పసితనం మానేద్దామా? ఆత్మీయంగా దేవుల్లో ఎదిగే వారంగా మనం ఉందామా? అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. అయ్యా, ఆధ్యాత్మికంగా ప్రభా మేము ఎదిగే వారముగా ఉండాలని ప్రభా, అయ్యా నాయనా తండ్రి, అనుభవ జ్ఞానము లేని వారముగా ఉండకూడదని నాయన. అయ్యా నాయన, లోతైన అనుభవం కలిగి, లోతైన జ్ఞానము కలిగి ప్రభా, అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము నాయన తండ్రి ఎదగాలని ప్రభా నాయన నా ప్రభా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రాత్రి ప్రభా యొక్క ఉపదేశము ద్వారా నాయన అయ్యా మేము ఇంకా పాలు త్రాగే వారముగా ఉన్నామేమో తండ్రి, పసిపిల్లల వలె నడుచుకుంటున్నామేమో ప్రభా, నీ కొందనాలు నాయన. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ విషయంలో ప్రభా అయ్యా ప్రతి దినదినము ఎదిగే వారముగా ప్రభా, బలమైన నీ వాక్య ఆహారాన్ని మేము భుజించి ప్రభా అయ్యా నాయన ప్రతిదీ కూడా ప్రభా నాయన అనుభవ జ్ఞానము కలిగి అయ్యా మేము నడుచుకోవటానికి సహాయము దయచేయండి. ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానము మాకు అవసరం ప్రభు అని కొందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఆ జ్ఞానాన్ని నాయన, వివేచన, అవివేకము నీవివ్వగలవు తండ్రి, నీ కొందనాలు. అయ్యా నా తండ్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభా, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.